ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైమండ్ టీవీ. నా పేరు ఆమని, మై సిస్టర్ ఆశ్రిత. మేము ఈరోజు ఇద్దరం కలిసి క్యారెట్ రైస్ చేస్తున్నాము. క్యారెట్ రైస్ కి కావాల్సిన పదార్థాలు చేసే విధానం మనం చూసుకుందాం. బిర్యానీ ఆకు, షాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము ఒక బౌల్, రైస్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, సాల్ట్. ఇప్పుడు చేసుకునే విధానం చూద్దాము. ముందుగా ఒక పాన్ తీసుకొని స్టవ్ వెలిగించుకుందాం. మన పాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసుకుందాము. ఏం వేసుకుంటున్నాం? ఫస్ట్ బిర్యానీ మసాలాలు వేసుకున్నాము. మంచి స్మెల్ వస్తుంది. దాల్చిన చెక్క వాసన చాలా బాగా వస్తుంది. స్మెల్ వస్తుంది అంటే అప్పుడు అవి ఫ్లేవర్ దాంట్లోకి వచ్చిందని అర్థం. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూసుకోవాలి. వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేసుకుందాం? పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఆనియన్స్. పచ్చిమిర్చి పెద్దగా ఉంది మీద. ఏం కదా? ఓకే, కేర్ఫుల్ పిల్ల. ఇది కొంచెం వేగాక నెక్స్ట్ ఆనియన్స్ వేసేసుకుందాం. కొంచెం ఆనియన్స్ వేగాక ఏం వేస్తాం? జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్. కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 2 minutes. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. నెక్స్ట్ క్యారెట్ వేసుకున్నాం. క్యారెట్ కొంచెం పచ్చివాసన వెళ్ళేదాకా వేయించుకోవాలి. ఇది ఎవరికి ఇష్టం? నాని బాగా నువ్వు చెప్పు. చాలా బాగా ఇష్టం అండ్ ఈజీగా త్వరగా అయిపోతుంది. అది డిష్ ఎప్పుడైనా వాడు అన్నం తినను అని పేచీ చేస్తే ఇది చేసి పెట్టేస్తావు కదా. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. ఒక 2 minutes మూత పెట్టేసుకున్నాము. ఇది వేగిపోయింది. సో మనం ఇప్పుడు ఏం వేసుకున్నాము? బిర్యానీ రైస్. బాస్మతి రైస్ వేసుకున్నాము. రైస్ కలిపేసుకున్నాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. మన క్యారెట్ రైస్ అయిపోయింది నాని. దీనికి మనం రెడ్ లైక్ చాలా ఎమ్మీగా ఉంది. దీనికి మనం గార్నిష్ చేసుకుందామా ఇప్పుడు? ఓకే, వేసుకుందాం దీన్ని. ఇది రెడీ అయిపోయింది. దీన్ని గార్నిష్ చేసుకుందాము. మనం ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుందాము. కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాము. హాయ్ సూర్య. మా టేస్టీ క్యారెట్ రైస్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తావా? Wow, delicious. ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా డైమండ్ టీవీకి.